మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. అయ్యా, ఈ అరణ్యంలో ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలమో, ఈ అరణ్యంలో ఆయన చెప్తున్నాడు, ఆ మోషే కాలంలో 40 సంవత్సరాలు నేనే పోషించాను. ఐఎమ్ ద సేమ్ జీసస్ ఫ్రమ్ హెవెన్, జెహోవా జైరే. చదువు లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, ఏమీ లేదు. ఇక్కడేమో దేవుడు రెడీగా ఉన్నాడు. ప్రార్థిస్తే ఎంత అడుగుతావు దానికంటే ఊహించు 2 డేస్ ఇవ్వడానికి. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ టు గాడ్ ఈజ్ టెల్లింగ్ ఐఎమ్ హియర్ చెప్తున్నాడు అనమాట. చూడు, ఎడారిలో ఇచ్చాను నేను. మార్కు సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీద వారు భోజనము చేసి తృప్తి పొందిన అక్కడ వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ ఎడారిలో ఎవరు వెళ్ళి తృప్తిపరుస్తారు? సాటిస్ఫై. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారంట. అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళు తినగా మిగిలిపోయినాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు తృప్తి పడేటట్టు తిన్నారు. దేవుడు ఎడారిలో కాదు, ఈ పట్టణాల్లో పల్లెల్లో తృప్తి పడే వరకు ఇవ్వగలడు. సో గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు ఆస్క్. ఎందుకంటే కుటుంబంలో పెరుగుతూ ఉన్న వెళ్ళగా తండ్రి కష్టపడి తీసుకొస్తాడు. అమ్మో, నెలంతా వచ్చేది సరిపోదు. వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు కానీ నీకు తెలియదు. అది ఎందుకు వాక్యం ఉండిన వాక్యమో, ఆ వాక్యాన్ని కొంచెం లోతుగా డిఫరెంట్గా తెలుసుకుంటున్నాం. యూఆర్ నోయింగ్ లైక్ ద సేమ్ గాడ్ బట్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డాక్ట్రిన్. సో గాడ్ కెన్ సాటిస్ఫై యూ. దేవుడు ఎడారిలో కూడా నీకు తృప్తినివ్వగలడు. నీవు మోకరించి దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్ ఇఫ్ యూ ఆస్క్. ఎలా వస్తుంది? అడుగుట ద్వారానండి. ఆస్కింగ్. అందుకే అంటాడు ఇంత గొప్ప రక్షణ. అందరూ చెప్పండి, రక్షణ చాలా గొప్పదే అనండి. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దీనికి ఏదో చెయ్యాలా, బట్ యు లవ్ గాడ్. ఈరోజు దేవుణ్ణి మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు అదే దేవుడు కానీ ఆయన వాక్యాన్ని నూతన విశ్వాసముతో తెలుసుకోబోతున్నారు. యు గోయింగ్ టు లుక్ అండ్ ప్రే అండ్ ఆస్క్ గాడ్. గాడ్ ఈజ్ లవింగ్ యూ. ఎంతమందికి పిల్లలకి మీ ఆస్తిని ఇస్తారు? ఎంతమందికి మీ అవసరం వస్తే పిల్లలకు ప్రాణం పెట్టడానికి రెడీగా ఉంటారు? ఎస్, దేవుడు ఏకంగా ప్రాణం ఇచ్చేశాడు. తన కుమారుడు ప్రాణం. డబ్బులు ఇవ్వడా? యు సీ దట్. తన సొంత కుమారుని, లెట్ మీ గో టు ద Romans 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు సమస్తమును అనండి. యు సీ దట్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ. అబ్రహాం అదే అన్నాడు లోతుని. ఈ పచ్చగా ఉండేది ఆస్తి గొడవలు వస్తున్నాయి, ఏం కావాలి లోతు నీకు? నా లోపల ఆశీర్వాదం ఉంది, నేను ఎక్కడైనా బ్లెస్ అవుతా. నా దేవుడి గురించి నాకు తెలుసు, నీకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి నువ్వు కొట్లాడుతున్నావు. నాకు తెలుసు. తీసుకో, ఆ పచ్చదనం అంతా తీసుకో, అదంతా నీదే. నీ ఆస్తి నేను ముట్టుకోను. ఇదిగో ఎన్ని చచ్చిపోయాయి? 10 గుడ్ల, ఇదిగో 100 తీసుకో. రైట్, వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ఇప్పుడు లేదు. 10-20 సంవత్సరాల తర్వాత సొదొమ గొమొర్రా మాడిపోయింది. అబ్రహాము సంతానం ఇప్పటికీ అలాగే ఉంది. మనం అబ్రహాము సంతానమేనండి. వీఆర్ ఆల్సో. ద బ్లెస్సింగ్ ఇస్ ఇన్ యూ, బ్రింగ్ ఇట్ అవుట్. 122వ కీర్తన 6-7 వచనాలు మీకు గుర్తుందా? నేను ఎప్పుడు చెప్పేవాడిని. సంఘానికి కొన్ని పేర్లు ఉన్నాయి. యెరూషలేం అన్న, చెప్పండి, ఇజ్రాయేల్ అన్న, సియోన్ అన్న, ఇంకోటి కూడా ఉంది, కొండ. రైట్, పర్వతము. చూద్దాం 122:6 నుంచి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. మీ పిల్లల్ని ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఎవరైనా ప్రేమించే వరకు ఏం చేస్తారు? మీరు లోకాన్ని అంతటిని కూడా ప్రేమించమని అడగడు. ఎవరైనా ప్రార్థనా సహాయం అడిగితే మీరు చేస్తారు. యెరూషలేముని ప్రత్యేకంగా ప్రేమించమంటున్నాడు.
యెరూషలేము అంటే ఎందుకు? యెరూషలేము పాత నిబంధనలు అంతా ఉంటుంది. యెరూషలేము నా పట్టణము, అది దేవుని పట్టణము, దేవుని ప్రియమైన పట్టణం. అందుకే దావీదు అంటాడు, నేను యెరూషలేములో దేవుని మందిరం ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది మందిరం? నువ్వే అనండి, యు ఆర్ ద టెంపుల్. ఇంట్లో ఉన్నవా? చూద్దాం 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. యెరూషలేము కొరకు ఏమని ప్రార్థించాలంట? వాట్ యు నీడ్ టు ప్రే ఫర్ జెరూసలేం. ఒక కుటుంబం బాగుండాలంటే తల్లి ఏం ప్రార్థిస్తుంది? ఆ పెళ్ళైన కుటుంబం కొరకు ఇద్దరు కొట్టుకోకూడదని, భార్య భర్తలు. ఓకే, ఇద్దరు చక్కగా ప్రేమగా ఉండాలని. ఏమని ప్రార్థించాలంట? శాంతి ఉండాలా, శాంతితో పాటు ఏముండాలా? సమృద్ధి. యెరూషలేము కొరకు. ఇప్పుడు యెరూషలేము ఎవరు? నువ్వు. కాబట్టి నీ ఇంట్లో పిల్లలు భార్య భర్తల మధ్య క్షేమం ఉండాలా, సమృద్ధి ఉండాలని ప్రార్థించుకో. ప్రే. ఇది నా మాటల, వాక్యానుసారమా? ప్యాలెస్ అంటే ఏంటి? మందిరం. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. హీఈస్ ఆస్కింగ్, ప్లీజ్ గాడ్. రేపు అంటున్నాడా? ఇలా నన్ను ఏమంటున్నాడు? నా ఎడారిలో నేను చదువుకొని పెద్ద అయ్యి ఉద్యోగం వచ్చాక నాకు ఇస్తుందేమో ఈ రొట్టె, ఈ మన్నా. ఎవరైనా, ముసలోళ్ళైనా, వృద్ధులైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా ఆ ఎడారిలో నువ్వు అడక్కముందే నీకు రావాల్సిందే. ఇఫ్ యూ ప్రే. అయితే మీరు ప్రార్థిస్తే దేవుడు మీ ప్రార్థన కొరకు మీ తల్లిదండ్రులను ఆశీర్వదించి మీ కోరికలు నెరవేరుస్తాడు. ఇఫ్ యూ ప్రే, గాడ్ కెన్ డూ దాట్. నీ తల్లిదండ్రులకు ఆ విశ్వాసం లేదా? నువ్వు చేయొచ్చు. గాడ్ కెన్ డూ ఇట్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి విశ్వాసం ఉంటే చాలు. ఆ కుటుంబం అంటే ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే మీరు లోకమునకు, విశ్వాసులు లోకమునకు. ఆ స్టూడెంట్, ఆ 15 సంవత్సరాలు 11 సంవత్సరాలు కుర్రవాడు, ఆ సహోదరి, నీవు వాక్యాన్ని తెలిస్తే నీ కుటుంబము వంశానికి వెలుగవచ్చు. నువ్వు యూ క్యాన్ బీ అ లైట్ టు ద హోల్ వరల్డ్. యేసుప్రభువు వారు 12 సంవత్సరాలకే మందిరానికి వెలుగయ్యారు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 he became the light of the house. As he is, so are we. So you can be a light of prosperity to your family. దయచేసి నన్ను రక్షించు యెహోవా. అబిసిస్ ది సెండ్ నౌ. మీలో చాలా మంది మీ అప్పులు తీర్చుకొని అసాధారణమైనటువంటి సమృద్ధిలోకి వెళ్తారు. మీ తరతరాల దరిద్రాన్ని ఎరగొట్టేస్తారు. చక్కగా చదువుకుంటారు. ఏంది? ఏదో డబ్బులు సంపాదించాలని చదవరు, ఉద్యోగం లేకపోతే అవుతారని కాదు. నేను అనేకులకు వాక్యం ప్రకటించి దేవుని విషయాలు చెప్పాలంటే నేను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో చదువుకుంటారు, పిహెచ్డీలు చేస్తారు. దిస్ ఇస్ ద వర్డ్, స్టాండ్ నౌ అన్నాడు దావీదు. ఎప్పుడు నీకు ధైర్యం ఉందో, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో, యూ క్యాన్ ప్రే. 105వ కీర్తన 37వ వచనం. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. ఆగండి, బానిసల్ని ఎలా తీసుకొచ్చాడు బయటికి? వెండి. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు. వారిని ఎందుకు తీసుకొచ్చాడు? సమృద్ధితోటి. వారిని ప్రేమించాడా, ద్వేషించాడా? వెన్ గాడ్ లవ్స్ హి బ్రింగ్స్ అవుట్. విడిపించడమే కాదు, వారిని వెండి బంగారములతో బయటికి రప్పించాడంట. మీకు తెలుసా, ఆటోమేటిక్గా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని మీరు పాటించేస్తారు ఈ రోజు నుంచి. ఏంటో తెలుసా? నీ పొరుగు వారిని చూసి ఆశింపవద్దు. ఫినిష్. ఎందుకు? నీకే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆశించవు. ఇఫ్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ, యూ డోంట్ నీడ్ టు కావెట్. ఇతరులను చూసి, వేరే వాళ్ళు చూసి ఆశించాల్సిన పని లేదు. గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. ఏ గృహాలు అయితే ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్నాయో ఆ గృహాల్లోకి సమృద్ధి కలుగును గాక, సమృద్ధి కలుగును గాక. ఇప్పుడు నుంచే అక్కడ నుండి తన జనులను వెండి బంగారంలో తను రప్పించను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడు ఒకడును లేడు. అంటే దేవుడు నీ బలహీనతలు తీసివేయడమే కాదు, దరిద్రాన్ని కూడా తీసివేస్తాడంట. ఏదో నీకు కడుపు నిండాలని రొట్టె, ఒక జత బట్టలు ఇచ్చాడా? జత బట్టలతో అలాగే ఉన్నాయి, అవి మాయలేదు, ఆయనకి తెలుసు. సామాను అలాగే తెచ్చుకుంటున్నారు, ఉంది. కానీ ఏమి ఇచ్చాడంటే వాళ్ళకే వెండి బంగారం. ఒక్కడు కూడా లేడు పేదోడు, ఒక్క బలహీనుడు కూడా లేడు. యెహోవా జైరే. ఒకళ్ళకేమో ఇదిగో నువ్వు వెండి పెట్టుకో, నీకు పట్టీలు చాలులే, నీకు మెట్టలు చాలులే, నీకు బంగారం వదిలే అన్నాడా? ప్రతి కుటుంబం గాడ్ యెహోవా జైరే అనండి. యెహోవా జైరే. ఈరోజు యెహోవా జైరే ఈ వాక్యం వెంటనే వారి హృదయాలను మార్చేస్తున్నాడు, వారి జీవితాలను మార్చేస్తున్నాడు. యు రెడీ ఫర్ దట్? ఒక్కరు కూడా లేడంటే బలహీనుడు. అలాగని వాడు వదిలేశాడా? వాళ్ళకి పరిశుద్ధత నేర్పించాడు, విధేయత నేర్పించాడు, ఆజ్ఞలను ఇచ్చాడు. హి లెట్ దెమ్.
ముందు బలహీనత తీసి ఐశ్వర్యం ఇచ్చేసి అన్ని రంగాల్లో వారు నేర్పించడం లేదా? ఈ టాట్ దెమ్ ఇన్ ఎవ్రీ ఏరియా, ప్యూరిఫైడ్ దెమ్. వాళ్ళందరినీ జెరికో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం ముట్టుకోవద్దు అన్నప్పుడు ఎవరు ముట్టుకోరు, ఒకే ఒక కుటుంబం ముట్టుకుంటుంది. అంటే 99.100% ఇజ్రాయెల్ ప్యూరిఫై అయిపోయింది. ఎందుకంటే ఐగుప్తులో వచ్చేసింది. దే ఆర్ ట్రైన్డ్ పీపుల్, దే ఆర్ రిచ్ పీపుల్, ఒబీడియంట్ పీపుల్. దేవుడు ఎలాంటిది ఇస్తాడంట? ఉత్తమమైనది. ఎంతమందికి విశ్వాసం వస్తుంది దేవుడిని ఆశీర్దిస్తాడని? ఎంతమంది ఈ రోజు నుంచి ఎడతెగక ప్రార్థిస్తారు, ప్రే ఫర్ యువర్ ప్రాస్పరిటీ విత్ ఇన్ ద వాల్స్. అరే నాకు ఉద్యోగం లేదు, నాకు ఆస్తి లేదు అని చెప్పి వాళ్ళ ఆస్తి మీద గొడవపడి వాళ్ళ మీద నో, ప్రే, నీల్ డౌన్ అండ్ ప్రే. దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్. ఆ వ్యక్తి ప్రార్థించక పొరుగు వారి మీద ఆశపడి ఆ కష్టాలు తెచ్చుకొని ఇబ్బందులు పడి ఇప్పుడు బాధలు పడుతున్నాడు. సమస్త పాపానికి మూలం ఏంటంట? ధనం. అది దేవుడే నుంచే పొందుకుంటే నీకు ఆశీర్వాదము. అది దేవుడు లేకపోతే అన్ని కష్టాలే. అంతా దేవుడి నుంచి వస్తే నీకు ప్రాబ్లమే లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు మనము పరిపూర్ణ సమృద్ధిని దేవుడి నుంచే పొందుకుంటున్నామనండి. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. ద లార్డ్ షల్ గివ్ దట్ విచ్ ఇస్ గుడ్. మీకేం తెలుసు బ్రదర్ నా కష్టాలు? నలుగురిని నెత్తి మీద అంటే వాళ్ళు చేసే బాధలు, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన దొంగతనాలు, వాళ్ళు చేసిన అన్నీ కూడా మోసాలు, అన్నీ కూడా మనసుకు తగులుతాయి. ఇన్ని కష్టాలు పడ్డాం, ఇలాగైపోయాం. తొదకు దేవుడు ఎక్కడ తీసుకొస్తాడంట? సమృద్ధి గల చోటుకి. ఈ రెస్టోరేషన్ టైంలో మీరందరూ ఏరోప్లేన్ ఎలాగైతే ల్యాండ్ అవుతుందో అలాగే సమృద్ధి గల చోటులో మీ కష్టాల్లోంచి ల్యాండ్ అవును గాక. నువ్వు సమృద్ధి గల చోటున నీవు ఆగుదువు గాక. యు విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ వెల్దీ ప్లేస్. లెట్ దెమ్ సే కంటిన్యూల్లీ అన్నాడు. కంటిన్యూగా దేవునికి స్తుత్యాగము చెల్లించండి. ఎందుకంటే తన పిల్లల యొక్క ఐశ్వర్యములో ఆనందించువాడు యెహోవా అంటున్నాడు. దేవునికి కంటిన్యూగా వందనాలు చెల్లించండి, తన పిల్లల యొక్క ఐశ్వర్యంలో ఆనందించువాడు. When you pray, he will bless you with and he will rejoice. ఎవరు ఎడుతారు? కెట్నోళ్ళు ఎడుతారు, ఏడవని వేరే వాళ్ళు ఏడుస్తారు. ఇందులో కొన్ని ఉంటాయి నెగిటివ్, దాన్ని ఎన్నుకొని దాన్ని ఏరుకొని దాని ద్వారా నీ మీద రిలీజ్ చేయొచ్చాము. కానీ నువ్వు మట్టుకు దాన్ని గట్టిగా పట్టుకుందువు కాక. హోల్డ్ ఆన్ టు వాట్ గాడ్ టీచర్స్ యూ. నా కుమారుడు, నువ్వు ఆయన రక్తాన్ని నమ్మావు, నిన్ను ఆశీర్వదించి తీరుతా. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు యేసయ్యను నమ్మినందుకు దేవుడు నిన్ను సొలొమోను కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. బికాస్ యూ యాక్సెప్టెడ్ హిస్ బ్లడ్, హీ ఈస్ లవింగ్ యూ మచ్ మోర్ దెన్ సొలొమన్. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు యేసయ్య రక్తాన్ని సిలువలో యేసయ్యను అంగీకరించినందుకు ఆయన నిన్ను సొలొమోను కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. ఎంతమంది ఆయన వాక్యం వింటున్నారు, నడుచుకుంటున్నారు ఆయన మార్గంలో? వీళ్ళందరూ ఎవరు? బానిసలు. 4 తరాల నుంచి బానిసలు, చాలని తిండి, తక్కువ బట్టలు బతికినటువంటి జీవులు వాళ్ళు. వాళ్ళను ఎప్పుడైతే యేసు వారిని తీసుకొచ్చి వాళ్ళు అంగీకరించారో వాళ్ళని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? మీరు నా బిడ్డలని నా పేరు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా చూసి ఏం పొందాలంట? భయం పొందాలంట. ఫియర్ షుడ్ కమ్ ఆన్ యూ, నాట్ ఆర్డినరీ థింగ్. వీళ్ళు భయపడేవారు. దేవుడు అలా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫియర్ ఏమంటున్నాడు? నీ తరం బ్లెస్ అయిపోయిన తర్వాత పేద దేశం అయిపోవడమే కాదు, అంటే ఆయన ఆశీర్వదించిన తర్వాత నీ పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నీకు సమృద్ధిగా మెలుకలుగు చేస్తాడంట. దేవుడు ఏం చెప్తున్నాడు? అవతల నిన్ను చూసి నా పేరు తీసుకున్న తర్వాత అవతల నిన్ను చూసి గౌరవించాలంటే నీకు ఆశీర్వాదము రావాల్సిందే. సో ప్రాస్పరిటీ ఈజ్ యువర్ బేసిక్ రైట్. దానివల్ల ఎవరికి వస్తుంది మంచి పేరు? తండ్రికి. ఆ తర్వాత నిన్ను చూసి భయపడతారంట, లేకపోతే నిన్ను చూసి చీపుగా చూస్తారు. దేవుడు మీ ప్రార్థనలు అంగీకరించి నిన్ను ఆశీర్వదించును గాక. యూ విల్ బ్లెస్ హిమ్, గ్లోరిఫై హిస్ నేమ్ యాజ్ అ బిలీవర్. ప్రార్థిస్తే వస్తుంది అనుకోండి, వాళ్ళు అడుగువాటి కంటే అత్యధికంగా ఇవ్వగలవు నువ్వు. ఎందుకు? నువ్వు అలాగే పొందుకుంటున్నావు కాబట్టి. కానీ ఈ రోజు నుంచి నువ్వు సమృద్ధిగా పొందుకుందువు గాక. అప్పుడు నువ్వు సమృద్ధిగా ఇచ్చుదువు గాక. ఎంతమందికి విశ్వాసం వచ్చింది, నా దేవుడు నేను ప్రార్థించగా నాకు ఇచ్చువాడు అని? చాలామంది మీ తరాల దరిద్రాన్ని, నీవు ఇప్పుడు దాకా అనుభవించిన దరిద్రాన్ని ఈరోజు ఆపేసుకుంటున్నారు. యు ఆర్ స్టాపింగ్ దట్ హారబుల్ లైఫ్. అలా చేయకే. తప్పులు చేస్తారు, మోసాలు చేస్తారు, రకరకాల బాధలు పడతా ఉంటారు. ప్రే. అప్పుడు నెక్స్ట్ టైం ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? ప్రే. ఏదైనా నష్టపోతే ఏం చేస్తావు? ప్రే. నన్ను ఎత్తుకెళ్ళిపోతే ఏం చేస్తావు? ప్రే. వాడికి తెలీదు. దేవుడిని వెతికెళ్ళిపోయావా, దేవుడు నీకు 7 రెట్లు ఇచ్చేస్తాడు. వాడిని క్షమించేస్తావు. నీవు దేవుడి నుంచి పొందుకుంటే
దాని విషయం ఎవరైనా మోసం చేసి ఏం చేసినా వాళ్ళ మీద క్షమించేసి నువ్వు వదిలేస్తావు, ప్రయత్నం చేస్తావు. ఒకవేళ దేవుడు అర్థం మాట్లాడితే వాడు తిరిగి ఇచ్చేస్తాడు. అమ్మో ఈయన దైవజనుడు అని, అబ్రహాం లాగా. అదే దేవుడి నుంచి వస్తున్నాం, ఏం చేస్తాను కరోనా టైంలో ఇంకా ప్రార్థిస్తావు, ఆ గదిలోనే ఐశ్వర్యవంతులుగా చేస్తాడు నిన్ను. హల్లెలూయా, గాడ్ కెన్ బ్లెస్ యు. యు గెటింగ్ ఇట్ నౌ. ఈ రోజు నుంచి నీవు ప్రార్థించి దేవుని వద్ద నుంచే నీ ఐశ్వర్యం కలుగును గాక. యూ విల్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దట్స్ హౌ ప్రే. నీవు తప్పును ఒప్పుకుంటే దాన్ని మొత్తాన్ని తుడిచేసి క్లియర్గా పెట్టేస్తాడంట. అందుకే అవతల వాళ్ళు నిందిస్తుంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? గాడ్ హస్ ఫర్గివెన్. సమస్త దుర్నీతి. ఈరోజు నువ్వు దేని విషయమై, నీ పాపాల విషయమై, తప్పుల విషయం భయపడుతున్నావో, దేవుడు నమ్ముకున్నావు కనుక ఆయన రక్తము సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేసేసింది. పక్కన వాళ్ళు చెప్పు, నీ సమస్త దుర్నీతి నుండి యేసయ్య నిన్ను పవిత్రునిగా చేశాడు అన్నాడు. You don't need to be guilty about anything. The blood of Jesus has cleansed you from all unrighteousness. You are pure and holy today. నేను ఈ రోజు సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేయబడ్డాను. Yeah, you are pure and holy from all unrighteousness. బాధ, వ్యాధి ఏం చేయాలా? పక్కన వాళ్ళు చెప్పండి, స్వస్థతకే అదే పని చేయనండి. వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మందులు తీసుకో. నువ్వు డాక్టర్ దగ్గరికి మందులు తీసుకుంటున్నావంటే ఆ డాక్టర్కి ఇప్పుడు ఆక్సిజన్ పీల్ ఇచ్చి ఆ గుండు కొట్టుకుని చేసేది ఎవరు? దేవుడే. ఆ మందు సృష్టించింది ఎవరు? దేవుడే. భూమి దాని సంపూర్ణత, అందులో ఉండే మంచివన్నీ ఎవరయ్యి? యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ రోజు నుంచి ఎవరెవరైతే మొరపెడుతున్నారో స్వస్థత నీకు శీఘ్రంగా కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు మొరపెట్టావో, ఆయన కరికరం మీద ఒక డిమాండ్ పెట్టావో, whenever you pray and put a demand on his mercy, your mourning will be turned into dancing. ఎవరైతే చచ్చిపోతే బాగుండి, ఈ లోకం, ఈ దరిద్రం, ఈ అప్పులు, ఈ బాధ, ఈ రోగాలు, ఈ మొగుడు, ఈ పెళ్ళం, ఈ పిల్లలు, ఈ బంధువులు, ఈ ఉద్యోగం ఇసుకుపోతుంది, చావు వస్తే బాగుండు, అదేదో నాకు జరిగితే బాగుండు, ఇసుకుపోతున్నావా, వేదన పడుతున్నావా, ఏడుస్తున్నావా, ఈరోజు దేవుడు దాన్ని స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదించి దాన్ని నాట్యముగా మార్చునుగాక. అయితే ఏం చేయాలంట? అంగలార్పు, ప్రే, ప్రార్థన అనండి. ప్రే, దానికి కూడా నువ్వు అడగాల్సిందే. యూ ప్రే. ఈ వాక్యాన్ని తీసుకోండి. అరే నేను ఈ తప్పులు చేసేసాను కదా, స్వస్థపరుస్తాడా? చేసుకున్నవాడు చేసుకున్నంత. నో, నీ పాపములన్నీ ఒప్పుకుంటే దాన్ని క్షమించేసి ఆ రోగానికి వచ్చేటువంటి పరిణామం కూడా తీసివేస్తాడు ఆయన. హీ విల్ హీల్ యూ. నువ్వు కోల్పోయినవి దేవుడు మళ్ళా నీ బలాన్ని నీకు తిరిగి ఇచ్చేయగల దేవుడు. హీ క్యాన్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ బ్యాక్ బికాస్ హీ డజంట్ లైక్ ఫియర్. వెనెవర్ యూ ఫియర్, ప్రే. Every time you fear, that's telling you to pray. Fear is a sign telling you it's time to pray. ఎందుకంటే నువ్వు భయముతో జీవించాలనేటువంటిది దేవుని చిత్తమో కాదు. భయపడతాం మనందరము, మనుషులం కాబట్టి. When you pray, God will turn that into strength and boldness. ఆయన ఎప్పుడు కూడా శక్తితో, ప్రేమతో శక్తితో జీవించాలంట. ఇది దేవుని చిత్తం. ఈ రోజు నుంచి మీరందరూ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మతోటి, ప్రేమతోటి, శక్తితోటి జీవించుదురుగాక. మే యువర్ వీక్నెస్, ఫియర్ and sickness be turned into power, love and a sound mind. That's what God will do when you come to him. ఈ రోజు దేని విషయమై నువ్వు భయపడుతున్నావో దేవుడు దాని విషయమై నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. God's going to give you strength. నాకే వచ్చింది, నేనే ఎందుకు పుట్టాలి ఇలాగా, నాకే ఎందుకు రావాలా, నేను కూడా వాళ్ళకి పుట్టుంటే బాగుండు కదా, వీళ్ళకి జరిగితే బాగుండు కదా, ఇలాగైతే బాగుండు కదా, నాకెందుకు, నేనే ఇలా ఉందా, నేనే శాపగ్రస్తున్నా. పక్కన వాళ్ళు చెప్పండి, సాధారణంగా మనుషులు కలిగే శ్రమ అని చెప్పండి. అది దట్ ఈస్ కామన్, దట్ ఈస్ నాట్ అన్కామన్. సైతానుడు చెప్తాడు, ఇదేదో నీకు స్పెషల్గా జరిగింది, స్పెషల్ కర్స్, స్పెషల్ ప్రేయర్ చేయాలా. అవసరం లే, అందరికీ జరిగేదే. వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళకి జరిగింది, నాకు అలా జరుగుతుందేమో. నీకు సరిహద్దులు ఉన్నాయి, కానీ నువ్వు దేవుని కుమారుడవు, ప్రార్థించావు. మరి అతను కూడా క్రైస్తవుడే, అతనికి ఎందుకు జరగలేదు? అతను దాని విషయమై పశ్చాత్తాపడలేదు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. రిపెంటెన్స్. ఈ రోజు నుంచి ఎవరెవరైతే మొరపెడుతున్నారో స్వస్థత నీకు శీఘ్రంగా కలుగును గాక. నజరేయుడైన యేసయ్య, నేను అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఆశీర్వదించు దేవుడు. నన్ను అడుగు వారికి నేను గొప్పగా ఇచ్చువాడను. నీ ప్రజలను ఎలాగా నువ్వు వెండి బంగారంతో పట్టుకొచ్చావు, అలాగే నీ బిడ్డలను ఆశీర్వదించమని. నిన్ను ఎరిగిన వారు
నీ నామాన్ని ధరించుకున్న వారిని చూసి ఇతరులు భయపడాలి కనుక బహుసమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో అపవాది, మీరు పాపం చేశారు, మీరు తప్పులు చేశారు కాబట్టి ఈ శిక్ష వస్తుంది, ఇది పితరుల శాపమని వారి మీద నిందలు వేయిచుండగా, ఇదిగో వారి నీతిమంతులు గనక వారు మనస్సు క్లియర్గా ఉండి నేను మొరపెడతాను, నా దేవుడు ఆశీర్వదించడానికి నూతనమైనటువంటి మనసు దయచేయండి. లార్డ్ జీసస్ హీల్ దర్ బాడీస్ నౌ, లైఫ్ ఇంటూ దర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. అయ్యా వారి దేహమునకు పరిపూర్ణ స్వస్థత దయచేయండి, పరిపూర్ణ స్వస్థత, కంప్లీట్ హీలింగ్. ఇప్పుడు దాకా నేను సంఘంలో ఉన్న ఇప్పుడు దాకా జరగని, కుదరలేదు, మందులే వాడుతున్నా, కానీ ఈ రోజు నుంచి అద్భుత రీతిగా ఆ అద్భుతము జరిగి శీఘ్రముగా స్వస్థత కలుగునట్లు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.